హాయ్ హలో వెల్కమ్ టు మగుటా మీడియా. నిజంగా ఓజీ గురించి రోజుకో వీడియో చేసుకుంటూ పెడుతున్నాను. కానీ రోజు కూడా ఓజీ అప్డేట్స్ కోసం ఇంకా చాలామంది ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారంటే ఈ సినిమా మీద ఉన్న ఒక హై రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ అనాలి. ఇప్పటి వరకు ఏ సినిమాకి నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో ఇంత క్రేజు ఇంత హ్యూజ్గా వచ్చేటువంటి రెస్పాన్స్ కూడా నేను చూడలే. అయితే ఇక్కడ డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఉన్నారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత శత్రువులు చాలామంది పెరుగుతారు. అది కూడా ఒక వర్గం నుంచి లేదా ఒక పార్టీ నుంచి. ఇందులో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు. కానీ మనకి చాలా కరెక్ట్గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన సినిమాల మీద పడి ఏడుస్తూ ఏదో ఒక రకంగా డిగ్రేడ్ చేయాలి పవన్ కళ్యాణ్ గారి స్థాయిని, లేదా పవన్ కళ్యాణ్ గారికి మెయిన్ ఆదాయ వనరులుగా ఉన్నటువంటి సినిమా ఇండస్ట్రీ నుంచి ఆయనకి ఎటువంటి సహాయం అందకూడదని, లేదా ఆ సినిమాల మీద దెబ్బ కొడితే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతారని చాలా ప్రయత్నాలే చేశారు. సో ఎక్కడా కూడా ఈ 10 ఏళ్లలో పవన్ కళ్యాణ్ గారిని ఇది కూడా పీకలేకపోయారని నాకు. అసలు ఆ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే పవన్ కళ్యాణ్ గారి సినిమాల మీద ఒక బలంగా ఫోకస్ పెట్టి ఎంఆర్ఓల్ని విఆర్ఓల్ని థియేటర్లో కూర్చోబెట్టి టికెట్లు అమ్మించి 5 రూపాయలకి 10 రూపాయలకి టికెట్లు ఎప్పుడో 30-40 ఏళ్ల క్రితం ఉండేటువంటి టికెట్ల రేట్లని పవన్ కళ్యాణ్ గారి కోసమే అప్పటికప్పుడు జీవోలు మార్చేసి తీసుకొచ్చి కూర్చోబెట్టినా కూడా ఆయనని ఏమీ పీకలేకపోయారని అనాలి. ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు. ఆంధ్రప్రదేశ్లో సజావుగా అన్ని శాఖలకి సంబంధించి చాలా అద్భుతంగా ఆయన పనితీరు కనబరుస్తున్నారు. ఇప్పుడు ఓ సినిమా వచ్చింది. ఇప్పుడు కూడా ఆయన సినిమాని ఆపేద్దామని, ఏదో ఒక రకంగా బురద జల్లుదామని, ఆ సినిమాకి సంబంధించి ఏదో ఒక రకంగా నెగిటివ్ చేద్దామని ఏదో ఒక ప్రయత్నం చేసుకుంటూనే ఉంటారు. నిజంగా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అసలు ఓ రేంజ్లో అసలు నార్మల్గానే వాళ్ళ సోషల్ మీడియాని ఈ రకంగా వాడచ్చా అనుకునే విధంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు జన సైనికులు ఒక రేంజ్లో వాడతారు. నాకు తెలిసి ఇండియాలో ఉన్నటువంటి ఏ పొలిటికల్ పార్టీకి కూడా ఇంత బలంగా సోషల్ మీడియా వింగ్ అనేది ఉండదేమో అనిపిస్తుంది. అది ప్రతి ఒక్కళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఇష్టపడే ప్రతి ఒక్కరూ కూడా సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారి గురించి ఏ మాత్రం నెగిటివ్ వచ్చినా సరే స్పందించేటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. అలాంటిది ఓజీ టికెట్ల గురించి లేదా ఇంకొక దాని గురించి ఒక పార్టీకి సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి పేటీఎం పప్పీసు మురుగుతూ ఉంటే వాళ్ళు ఇచ్చే కౌంటర్లు ఎలా ఉంటున్నాయంటే, నిజంగా ఓజీకి సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేస్తూ ఓ పక్క సంతోషపడుతుంటే దాంట్లో ఏ టెక్నాలజీని వాడి జగన్మోహన్ రెడ్డి గారిని సంఖలో పిల్లోడిని ఎత్తుకుని తిరుగుతున్నట్టు, ఓజీలో పవన్ కళ్యాణ్ గారు ఒక వాక్ చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారికి పక్కన ఇది ఏవో చేస్తున్నట్టు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైపులో అసలే వాళ్ళు ఏడుస్తున్నారు. పక్కన ఏ రకంగా ఈ సినిమాని డిగ్రేడ్ చేయాలి, ఏ రకంగా పవన్ కళ్యాణ్ గారిని ఓజీ సినిమాని తగ్గించాలి అనుకుంటుంటే వీళ్ళేమో పవన్ కళ్యాణ్ గారి పోస్టర్లు వస్తుంటే దాన్ని చూసి ఆనందపడతాం, ఒక రేంజ్లో రికార్డులు కొడతాం పక్కన పెడితే, ఇంకొక పక్క ఆ టెక్నాలజీలో పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని సంకలో ఎత్తుకున్నాడని, ఆ పక్కన ఇంకొక ఏరియాస్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆ బ్యాచ్ అందరూ కూడా కూర్చున్నారని చెప్పి ప్యారడీలు చేసి ఒక రేంజ్లో ఆడుకుంటున్నారు. అంటే కౌంటర్లు ఇలా కూడా ఇవ్వచ్చా అనేవాళ్ళు కొంతమంది. ఇంకొంతమంది అసలు మీ సమాధానం చెప్పాల్సిన అవసరమే ఉందరా, మీ బ్రతుకు ఓన్లీ ఆ పేటీఎం డబ్బుల కోసం మీరు ఇలా దిగజారిపోతున్నారు, తప్పులేదు, మీరు బ్రతకండి పవన్ కళ్యాణ్ గారి కోసం, ఆయన మీద ఏదో ఒక రకంగా డిగ్రేడ్ చేయడం కోసం మీరు పనిగట్టుకుని పని చేసుకుంటూ దాంట్లో 4 రూపాయలు సంపాదిస్తున్నారు, బ్రతకండ్రా అనుకునే వాళ్ళు ఇంకొక పక్క. ఇవన్నీ పక్కన పెడితే ఓజీ నుంచి ఒక్కో అప్డేట్తో రోజుకో సంచలనం రేపిస్తున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్స్ నుంచి వాళ్ళ పోస్టర్లు రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు. ఇక రేపు 21వ తారీఖు అస్సలు సిసలైనటువంటి రచ్చకి జస్ట్ ఒక 4 రోజుల ముందు ట్రైలర్ రిలీజ్ చేస్తాం అన్నారు. ఇంకా ఊహించండి, ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే ఆ సాంగ్స్ అవి ఇవి ఒక రేంజ్లో కనబడుతుంటే ఇప్పుడు ఈ ట్రైలర్ కోసం ఎవరికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. నిజంగా ఏ రకంగా ఉంటుందో ఎవరు ఊహించుకోవడం కూడా కష్టమైపోతుంది. ఇకపోతే
పాపం పేటీఎం పప్పీస్ దీంట్లో కూడా పవన్ కళ్యాణ్ గారిని రెడీగా కాసు కూర్చున్నారు. ఎందుకంటే ఆ సినిమా హిట్ అయ్యిందా వైఎస్ఆర్సీపీకి లేదంటే వైఎస్ఆర్సీపీ పేటీఎం బ్యాచ్కి వాళ్ళు చేసిన డబ్బులు పెట్టిన దానికి వృధాగా పాలైపోతాయి. అందుకనే చాలా 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 తీవ్రమైనటువంటి పనులు పెట్టుకుంటున్నారు. ఎప్పుడు ట్రైలర్ రిలీజ్ అవుద్దా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు పక్కన పెడితే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు కాసు కూర్చున్నారట. ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మంచి శాఖకు సంబంధించినటువంటి మంత్రిగా ఒక మంచి గుర్తింపు పొందినటువంటి వ్యక్తిగా ఉన్నారు. ఆయన నుంచి వచ్చేటువంటి సినిమా అది కూడా గన్స్ రోజెస్ ఒక రేంజ్లో మాఫియాకి సంబంధించినటువంటి బ్యాక్డ్రాప్తో వస్తున్నారు. ఇంకేముంది, డిప్యూటీ సీఎం ఇలాంటి సినిమా చేస్తాడా? ఇదేనా ప్రజలకు ఇచ్చేటువంటి సందేశం? ఇదేంటి గన్న పట్టుకుని ఇలా కాల్చేయమంటాడా? ఇది చేస్తాడా అని చెప్పి ఉంటారు కదా. ఇంక అదే పని కదా, ఏదో ఒక రకంగా చేయాలి కదా. అంటే రప్పరప్ప కోసేస్తాము, లేదంటే వాళ్ళకి కోపం వచ్చి వాళ్ళు ఏదో వెళ్ళారు టీడీపీ ఆఫీసులు లాంటి ఆఫీసులని కొట్టేశారు, నలుగురిని ఆల్మోస్ట్ చంపైపోయారు అనుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, లేదా గంజాయి బ్యాచ్, రౌడీ బ్యాచ్, లేదంటే రౌడీ షీటర్లు ఉన్నటువంటి వ్యక్తుల్ని పరామర్శించి కూడా వస్తుంటారు. అలాంటప్పుడు కనిపించవు. అంటే లైవ్లో రియల్గా జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటివి మాత్రం మంచి పనులట. సినిమాల్లో అటు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా గన్లు లేదంటే ఇంకొకటో పట్టుకుంటే దాని గురించి వీళ్ళ రచ్చ చేయాలనేటువంటి ప్లాన్ ప్రకారం సోషల్ మీడియాలో వేచి చూస్తున్నారట ఓజీ ట్రైలర్ కోసం. మరి ఇప్పుడు డెఫినెట్గా ఈ ఓజీ తుఫాన్లో, ఓజీ సునామీలో వీళ్ళు నిన్న కూడా చెప్పాను, ఆ సముద్రం ఓజీ అని ఒక పెద్ద సముద్రంలో వీళ్ళొక కాకి రెట్టలన్నమాట. వీళ్ళని అసలు ఏమాత్రం పనికిరారు. అసలు ఎవడో పట్టించుకునేవాడు కూడా లేడు పాపం. మమ్మల్ని కూడా పట్టించుకోండి రా బాబు అని చెప్పి వాళ్ళ ఆర్తనాదాలు మామూలుగా ఇంట్లో గొక్క పెట్టుకుని ఏడుస్తున్నారంటే మీరు ఆలోచించండి. అరే బాబు మాకు డబ్బులు ఇస్తున్నారు, వాళ్ళు మమ్మల్ని సావదబ్బేస్తున్నారు, ఇంకా ఇది చేయండి అది చేయండి, మీ మీద ఏదో ఒకటి చేయమని చెప్తున్నారు, కానీ మీరేమో మమ్మల్ని దేకట్లేదు. మమ్మల్ని ఒకసారి దేకండిరా, కనీసం మమ్మల్ని పట్టించుకోండిరా, మమ్మల్ని మేము చేసే ట్వీట్కి ఏదో మీరు రియాక్ట్ అవ్వి మమ్మల్ని మా కోసం పట్టించుకుంటారా అంటే ఆల్రెడీ రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నుంచి ఒక లెటర్ కూడా రిలీజ్ చేశారు. ఇలాంటివి వైఎస్ఆర్సీపీ పనిగట్టుకుని ఫోకస్ చేసి చేస్తుంది, కులాలకి మతాలకి ఈ మనల్ని మన పార్టీని అంటగట్టాలని చూస్తుంది. దయచేసి మీరు అవేర్ అవ్వండి, చూసుకోండి. ఎవరికి మీరు స్పందించాల్సిన అవసరంలా, పేటీఎం బ్యాచ్కి అస్సలు స్పందించాల్సిన అవసరంలా, వాళ్ళని తీసి అవతల పడదవ్వండి, మీ మైండ్లో తీసేసేయండి. మీరు హ్యాపీగా మీ జాబులు చేసుకుంటూ మీ లోకల్లో మీరు ఉండండి. ఆంధ్రప్రదేశ్ని ఎలా ముందుకు తీసుకురావాలో నేను చూసుకుంటా అన్నట్టుగా ఆయన స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఇంకా ఓజీ గురించి కూడా మీరు కూడా అదే తరహాలో ఉండండి. ఏమీ అవసరంలా, అసలు ఆ వచ్చే వైబ్రేషన్స్కి దాంట్లో ఆ గాల్లో కొట్టుకుపోతారంటే మీరు నమ్మరు. అసలు ఈ దెబ్బతో వైఎస్ఆర్సీపీ ఎవడు ఎన్ని మురిగినా సరే ఏమీ ఫలితం ఉండదు. వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళకి ఎంత డబ్బులు పోస్తున్నారో, ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారో ఆ సినిమా మీద నెగిటివ్ చేయడానికి, పవన్ కళ్యాణ్ గారి మీద చేయడానికి, అన్నీ బూడిద పాలైపోవడం 100% జరుగుతుంది. ఎటువంటి ఆలోచన లేదు. చెప్తున్నాను కదా, వాళ్ళు ఎంత మురిగితే, వాళ్ళు ఎంత కొట్టుకుంటే ఒక 10, 100, 1000 ఇంకా ఎంత రికార్డులు పెరుగుతాయే తప్ప తగ్గేటువంటి సమస్య లేదు.